వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా చింతపల్లిలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. చింతపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రమణి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 25 మంది గర్భిణీ స్త్రీలకు అల్లూరు జిల్లా పిడి సూర్యకుమారి, సిడిపిఓ రమణి, అంగన్వాడీ సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కలిసి సామూహిక శ్రీమంతాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ రామకృష్ణ, ఏటీడబ్ల్యూ జయలక్ష్మి, ఎస్ఐ రమణ, ఈఓఆర్డి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. అమ్మాయి కదా ఎంతో మంది అలాగా కడద్రోహం పట్టేస్తున్నారు. మీకు దాని గంజాయి తాలూక రేటు ఉంటుంది చూసారా? నమస్కారం, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్. నా పేరు ఎన్ సూర్యలక్ష్మి. జిల్లా మొత్తం మీద మాకు అంగన్వాడీ కేంద్రాలు 3214 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. దీనిలో ఈ ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ మదర్ మిల్క్ సెలబ్రేషన్స్ అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ముమ్మరంగా ఊరు వాడ గ్రామ స్థాయి లెవెల్లో, మండల స్థాయి లెవెల్లో, జిల్లా స్థాయి లెవెల్లో ఈ యొక్క మదర్ మిల్క్ సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. 7వ తేదీన జిల్లా లెవెల్ ప్రోగ్రాము మన పాడేరులో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి చేత మేము నిర్వహిస్తాము. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది, చింతపల్లి మండలం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, గర్భిణీ స్త్రీలు చాలామంది భారీగా హాజరై ఉన్నారు. వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యంగా అవగాహన కలిగించాలి. ప్రతి తల్లి కూడా పుట్టిన వెంటనే బేబీకి ముర్రిపాలు తాగించాలి. మొట్టమొదటి టీకా బేబీ పుట్టిన వెంటనే మొట్టమొదటి టీకా ముర్రిపాలు అనేది అందరికీ తెలియాలి. ఈ ముర్రిపాలు అనేవి లైట్ పసుపచ్చ రంగులో, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. దానిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి ఈ పిల్లలకు ఈ పాలు పుట్టిన వెంటనే గంటలోపు తాగించినట్లయితే పిల్లలు ఏ విధమైన జబ్బులకు గురి కాకుండా ఆరోగ్యంగా బలంగా పెరుగుతారు. అదేవిధంగా దాని కంటిన్యూషను 6 నెలలు కేవలం తల్లిపాలలో పోషక విలువలు 6 నెలల వరకు సరిపోతాయి. తల్లిపాలు మాన్పించకూడదు. తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇస్తూ 2 సంవత్సరాల వరకు తల్లి కొనసాగించాలి. తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. అదేవిధంగా తల్లికి విట్రస్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఆవిడ మంచి ఆరోగ్యంగా మరలా ఉండడానికి ఈ తల్లిపాలు అనేవి దోహదపడతాయి. తాగించడం వల్ల తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాలి. అదేవిధంగా బేబీ శిశువు బయటికి వచ్చిన వెంటనే ఇక్కడ ఈ ఏరియా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ చలి ప్రాంతాలు అవ్వడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం, శ్వాసకోశం తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది. అటువంటప్పుడు బేబీని వెచ్చని బట్టలో కట్టిపెట్టి ఉంచాలి. బేబీని వెచ్చగా ఉండాలి. తల్లి గర్భంలో శిశువు వెచ్చగా ఉంటుంది కాబట్టి బయట వాతావరణం తట్టుకునే శక్తి, కెపాసిటీ బేబీకి ఉండదు. అందుకని ఆ బేబీని వెచ్చని బట్టలో, కాటన్ బట్టలో చుట్టుపెట్టి ఉంచాలి.